మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తలకు వెళ్లే ముందు అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా, అది మీ గ్రామం, మీ తండ, మీ మండలం, నియోజకవర్గం ఎక్కడున్నా సరే, మీరుండే ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే సమస్యలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా మన స్ఫూర్తి న్యూస్లో పంచుకుంటే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేసి సమాజ అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇక ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తల్లోకి ఒకసారి మనం వెళ్తే, ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకి కేవలం పదవులు తప్ప ఇక ఏవి మాకు ముఖ్యం కాదు. రాజకీయ పదవులు వస్తే మనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ, నాయకులు కానీ, వీళ్ళందరూ అంటే వ్యవస్థ, సమాజం మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉంటుంది. తాము చేసే అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేదంటే భూదోపిడి కావచ్చు, లేదంటే ఇంకా మెరుగైన రాజకీయ అవకాశాల కోసం మెరుగైన అవకాశాలు ఉంటాయనే కోణంలో రాజకీయ నేతలందరూ కూడా అక్రమ మార్గంలో వ్యవహరించడం జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాలు కావచ్చు, పార్టీల కండువలు కావచ్చు, నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ కేవలం వ్యక్తిగత స్వప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు పదవులు ఉంటే అన్నీ ఉన్నట్లే, ప్రజలు అన్ని మర్చిపోతారు, 2 రోజులు చర్చించిన తర్వాత మేము చేసే మా తప్పులను ప్రజలు భవిష్యత్తులో క్షమిస్తారు అనే కోణంలో తప్పుడు నిర్ణయంతో గుడ్డెద్దు ఇట్లా చేయబడ్డట్టు వీళ్ళ వ్యవహార తీరనేది కొనసాగుతుంది. ఈ పరిణామాల నుండి కూడా ఖచ్చితంగా సమాజంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మిత్రులారా. గమనించే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు అనేది సమాజం గమనిస్తే ఈరోజు అని ఉమ్మేసే పరిస్థితిని ప్రస్తుతం సమాజంలో నెలకొంది. ఒక పార్టీకి సంబంధించి అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళడం, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ లోకి వెళ్ళడం, లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా బీఫామ్ తీసుకొని పోటీ చేసి వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇచ్చే పదవుల కోసం అమ్ముడుపోవడం జరిగింది. ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ బీజేపీ పదవుల పంచుకోవడం, కాంగ్రెస్ బీజేపీ యొక్క అనైతిక బంధం ఏదైతుందో ఈ అనైతిక బంధాన్ని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తూ ఇది బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించిన అక్రమ సంబంధం లాంటి ఒక బంధం అంటూ విమర్శలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించిన ఈ బంధాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా, సాధారణ మహిళా కార్యకర్తలు కావచ్చు, లేదంటే సామాన్య మహిళలందరూ కూడా తీవ్ర విమర్శలు చేయడం జరుగుతుంది. ఇలాంటి రాజకీయాలు చేసే కంటే మీకు ఇంతకన్నా నీచమైన పనులు చేసి అక్రమ సంపాదన మీరు చేయొచ్చు కదరా అనే కోణంలో తీవ్ర పరుష పదజాలంతో మహిళలు, సామాన్య ఓటర్లు కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అయితే పరిణామాలన్నింటినీ ఒకసారి చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఆయన కండువ కప్పుకున్న వెంటనే ఆయన చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, ఈ చైర్మన్ అభ్యర్థికి బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వడం అనేది ఆమన్గల్ మున్సిపాలిటీతో పాటు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఆమన్గల్కు సంబంధించి 15 వార్డులు ఉంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకే ఒక్క సీటు. ఇప్పుడు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏమంటున్నారంటే, మేము అత్యధిక స్థానాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో మేయర్ స్థానాలు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ అత్యధికంగా గెలుచుకున్నాం కాబట్టి ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ఒక రెఫరెండం, మా అద్భుతమైన పాలనకు ఒక రెఫరెండం అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గప్పాలు కొడుతున్నారు. నాయన ఒకసారి ఆమన్గల్ వైపు చూడండి, మిమ్మల్ని 15 మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ స్థానాలు ఉంటే మిమ్మల్ని గెలిపించింది ఒకే ఒక్క స్థానంలో. అంటే ఈ ఒకే ఒక్క స్థానంలో గెలవడం
మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, కల్వకుర్తిలో ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి పాలనకు ఇది ఒక రెఫరెండం అవుతుందా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సరే, మీరు గెలిచింది ఒక్కటే కౌన్సిలర్ సీట్ మీరు గెలిచి బీజేపీ వాళ్ళని పొత్తు పెట్టుకొని ఇలా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ అభ్యర్థి పదవి కోసం ఆశపడిన ఒక వ్యక్తిని ఇలా మీ పార్టీలో చేర్చుకొని ఇలా ఆమన్గల్ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసినామని చెప్పి గప్పాలు కొట్టడానికి, చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి కొంచెమైనా మీకు సిగ్గనేది అనిపిస్తుందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని చూసి మీ అక్రమ బంధం ఏదైతే బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఈ బంధాన్ని చూసి ఈరోజు కల్వకుర్తి సమాజం మొత్తం సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది. అసలు ఈ బంధం ఏందిరనైనా ఆచారి కసిరెడ్డి బంధం ఏంది? నిన్న మొన్నటి వరకు ఆచారి కసిరెడ్డి విమర్శలు చేసుకోలే. ఆ పెద్ద మనిషి గురించి నేను మాట్లాడాలని చెప్పి కసిరెడ్డి నారాయణ రెడ్డి కేవలం ఉప్పల వెంకటేష్ గురించే మాట్లాడిండు. ఉప్పల వెంకటేష్ గురించి ఎందుకు మాట్లాడినంటే ఉప్పల వెంకటేష్ కూడా ఈ ఇద్దరు నేతలను టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు, మనం కాదంటలేదు. కానీ వీళ్ళ సంబంధం, రహస్య బంధం ఆల్రెడీ ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓ ఇంట్లో అనుకోకుండా కలిసిరా, లేదంటే అనుకోని కలిసిరా, వాళ్ళ నవ్వులు, చిందులు, వాళ్ళ మాటలతోనే అక్కడే అర్థమైంది. ఎన్నికల కంటే ముందు ప్రచారంలోనే ఈ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కలవబోతున్నారని ఆమన్గల్ ప్రజలు గుర్తించారు. కాబట్టి ఆ రెండు పార్టీలకు మెజారిటీ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యధిక మందిని 8 మందిని గెలిపించడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ నాయకత్వంలో, అక్కడ పాపిశెట్టి రాము నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8 మంది కౌన్సిలర్ అభ్యర్థులని అక్కడ గెలిపిస్తే 9 మందిని అక్కడ గెలిపిస్తే ఈ పరిణామాలన్నింటినీ, ఈ వ్యవహారాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు 35 ఏళ్లుగా మేము బీజేపీకి సంబంధించిన కాషాయ జెండా అంటే ఆమన్గల్ అంటే కాషాయ జెండా మా చేజారిపోతుందిరా నాయన అని చెప్పి తల్లిరోజు ఆచారి ఎంత స్థాయిని దిగదార్చుకొని కేవలం వాళ్ళ భార్యను అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ చేయాలి. ఉప్పల వెంకటేష్ కి ఆమన్గల్లో గ్రిప్ దొరకదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ వానికి మద్దతు ఇచ్చి, ఒక్క స్థానం గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడికి మద్దతు ఇచ్చి, ఆ వచ్చినోడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న గంటలోపు చైర్మన్ అయిపోయిండు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోగలుగుతారు, పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవ్వరికి కూడా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో న్యాయం జరగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎవరికి కూడా బీఫామ్లు మెజార్టీగా ఇవ్వలే. ఎందుకంటే భయం. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించిన అనుచర గణానికే మెజారిటీ బీఫామ్లు పోయినాయి. కానీ ఇక్కడ ఆమన్గల్లో మెజార్టీ బీఫామ్లు పోయినా దాదాపుగా అందరూ ఓడిపోయారు. 99% గెలిచింది ఒకే ఒక్కడు. గెలిచిన తర్వాత ఏమైంది, అక్కడ మొత్తం వ్యవహారాన్ని మార్చడం, ఆమన్గల్ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేశం అని చెప్పి తెలియని వ్యక్తులకి, అంటే ఆమన్గల్తో కల్వకుర్తితో సంబంధం లేని వ్యక్తులు, పక్కా జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి నారాయణ రెడ్డి పనితనం 2 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని చెప్పుకోవడానికి తప్ప 15 కౌన్సిలర్ మున్సిపల్ స్థానాలు ఉంటే ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఇక్కడ కల్వకుర్తిలో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ, ఇక్కడ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, ఇక్కడ కూడా ఆమన్గల్లో గెలిచిన ఒకే ఒక వ్యక్తికి అక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానం దక్కలే, వైస్ చైర్మన్ స్థానం దక్కలంటే నిజమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తకి ఆమన్గల్లో న్యాయం జరగలే. అదేవిధంగా కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీవ్ర ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళకి ఎలాంటి పదవి దక్కలే. అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి శ్రీకాంత్ రెడ్డి భార్య కల్వకుర్తి మున్సిపాలిటీలోని అత్యధిక మెజార్టీతో గెలిచిన 10 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి పోరాటం చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి భార్యకి ఎలాంటి అవకాశం అనేది లభించలేదు. కేవలం ఆయన అత్యధిక మెజార్టీతోనే భార్య గెలిచిన కేవలం కౌన్సిలర్ గానే మిగిలిపోవడం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తృప్తి అనేది నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ లేదు. దాంతో పాటు
వచ్చే ఎన్నికలు మరో 2.5 ఏళ్ల అనంతరం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకవైపు కసిరెడ్డి మరోవైపు తల్లోజు ఆచారికి ఖచ్చితంగా కల్వకుర్తి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే వీళ్ళ పదవుల కాంక్ష కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఎగరవేయాలి, దానికి బీజేపీ మద్దతు ఇవ్వడం నిజంగా అత్యంత సిగ్గు చేటు మిత్రులారా. 2 వ్యతిరేక పార్టీలు. ఇక్కడ రాహుల్ గాంధీ దేశాన్ని అమ్ముకునే పరిస్థితి అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి, భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా రాహుల్ గాంధీ ఎవరైతే భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళతోని రహస్య మంతనాలు, రహస్య చర్చలు రహస్యంగా కలుస్తున్నాడని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అమెరికాకు అమ్ముకునే పరిస్థితి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాళ్ళ దగ్గర నరేంద్ర మోడీ మోకరిల్లడం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటారు. అంటే ఎంత దొంగ నాటకాలు, ఎంత లంగ నాటకాలు ఇవి! కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటాడు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటాడు. బీజేపీ అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అంటాడు. అసలు ముస్లింలకు సంబంధం లేని పార్టీ అంటాడు. ఇక హిందువుల పార్టీ, హిందుత్వం పార్టీ, ధర్మం కోసం, దేశం కోసం అని చెప్పి బీజేపీ పార్టీలు అంటారు. అంటే ఈ కాంగ్రెస్ అనేది మత రాజకీయాల్లో చిచ్చు రేపి మతాలను, హిందూ మతాన్ని, హిందూ దేవాలయాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ అంటాడు. హిందువులను ఏకాకులం చేసి ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం నుండి ఈ దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి, మసిబూసి మారడికాయ చేయడానికి, కేవలం వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ పదవుల కోసం ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప ఈ దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, నియోజకవర్గాన్ని కానీ, ప్రజలని కానీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి అందరూ కలిసి మూకుమ్మడిగా అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళాలి, అభివృద్ధి వైపు సాగాలి అనే కోణంలో ఈ రాజకీయ నాయకులకు లేదు అనడానికి ఈ కల్వకుర్తి, ఈ సంకర జాతికి సంబంధించిన రాజకీయాలు నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. అనైతిక పొత్తు ఇదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఈ బీజేపీది, ఈ కాంగ్రెస్ పార్టీది అక్రమ బంధం. ఈ బంధాన్ని ఖచ్చితంగా కల్వకుర్తి ప్రజలు భవిష్యత్తులో గుర్తించుకుంటారు. ఈ ఇద్దరి నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడం ఖాయమనే కోణంలో కల్వకుర్తిలో చర్చ నడుస్తుంది. అదేవిధంగా నిన్న ఆమన్గల్కు సంబంధించి మున్సిపల్ చైర్మన్ అయింది ఈ నాయకుడే, పత్యనాయకున టిఆర్ఎస్ పార్టీ. తర్వాత పోయిండు, క్యాంపు పోయిండు, ఆడ డాన్సులు చేసిండు, ధూమ్ తడాక పాటలు పాడిండు, వస్తుండు అన్న అని చెప్పి నా పేరుతో పాటలు పాడిండు, అన్ని చేసిండు. పత్త లేకుండా ఎవరు చెప్పకుండా పోయిండు. ఎమ్మెల్యే వచ్చిండు, రహస్యంగా వచ్చిండు, ఆడికి పోయి ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసిన ఈ నాయకునికి ఆమన్గల్లో కనీసం గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్ముకున్న పార్టీని నయవంచన చేసిన కేవలం పదవి కోసం అని చెప్పి పత్యనాయక్ అనే పేరు గాజులు తీసుకొచ్చారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాజులు వేసుకోమని చెప్పి, గాజులు వేసుకోవాలి పత్యనాయక్ 60-60 120, పత్యనాయక్ 420. అదేవిధంగా ఈయనకు గాడ్ ఫాదర్ రాజకీయాల్లో జైపాల్ యాదవ్ అక్కడికి రావడం జరిగింది. జైపాల్ యాదవ్ గురించి కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది, నినాదాలు చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. జైపాల్ యాదవ్ 60-60 120, జైపాల్ యాదవ్ 420 టిఆర్ఎస్ పార్టీని నాశనం చేసిండు. కల్వకుర్తిలో ఆయన నాయకత్వం కావచ్చు, లేదంటే ఇక ఇతరకు సంబంధించిన నాయకత్వ సమన్వయంతో కల్వకుర్తి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని జైపాల్ యాదవ్ కేవలం 3 స్థానాలకి పరిమితమైంది. 22 మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ స్థానాల్లో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు. కానీ అతి తక్కువ సమయంలో ఉప్పల వెంకటేష్ నాయకత్వంలో 8 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి ఆమన్గల్కు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ అధికార పీఠాన్ని, అంటే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ జైపాల్ యాదవ్ ఉప్పల వెంకటేష్ ను టార్గెట్ చేస్తూ ఇక్కడ మాకు కల్వకుర్తిలో సాధ్యం కాలేదు, ఆమన్గల్లో కనుక టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ బాధ్యతలు చేపడితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి మైలేజ్ ఆయనకు పెరుగుతుంది, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల్లో ఈ ఉప్పల వెంకటేష్ కి చరిష్మా పెరుగుతుందని గుర్తించి తన శిష్యుని కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి చైర్మన్ చేయడం జరిగిందని చెప్పి నిన్న తీవ్ర పరుష పదజాలంతో ఆయన పైన విమర్శలు చేయడం జరిగింది. జైపాల్ యాదవ్ గో బ్యాక్,
జైపాల్ యాదవ్ హటావో, బీఆర్ఎస్ బచావో అనే కోణంలో నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. అంటే ఈ పరిణామాలను అన్నింటి చూస్తుంటే మాకు ఇవన్నీ ఏమీ లేవండి. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మాకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఏమీ లేదు. మమ్మల్ని బీఫామ్లు ఇచ్చి గెలిపించినటువంటి పార్టీలు కానీ, లేదంటే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు కానీ, ఇవన్నీ మాకు సంబంధం లేదు. మాకు కావాలి పదవులు అనే కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు. తల్లోజు ఆచార్యకి కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి పేరు అనేది ఉండే. ఒక పార్టీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒకే పార్టీలో 4 దశాబ్దాలకు పైగా ఆయన పోరాటం కొనసాగుతుందని చెప్పి గత ఎన్నికల వరకు చెప్పుకుని ఉంటారు. ఆయన పైన ఒక సానుభూతి, ఒక మంచి అభిప్రాయం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీతో ఆయన భార్యను మున్సిపల్ వైస్ చైర్మన్ చేయడానికి, ఇక్కడ ఉప్పల వెంకటేష్ని అడ్డుకోవడానికి, ఉప్పల వెంకటేష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకుడు, అంటే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్నాడు. ఆయనని ఏ విధంగానైనా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు పరోక్షంగా ఒకవైపు జైపాల్ యాదవ్, మరోవైపు కసిరెడ్డి నారాయణ, మరో మధ్యలో నుంచి తల్లోజు ఆచార్య, వీళ్ళందరూ ప్రయత్నం చేసి అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కాకుండా అడ్డుకోవడం జరిగిందనేది సుస్పష్టమవుతుంది. కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించడం జరుగుతుంది. మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత కసిరెడ్డి నారాయణ కాంగ్రెస్ పార్టీ బండి తీసుకొని, 3 జెండాల బండి తీసుకొని ఇంకా వస్తున్నాడన్నా అని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తిని అద్భుతంగా అభివృద్ధి చేసిందని చెప్పి ఇంకా బండి తీసుకొని బయలుదేరుతాడు. తల్లోజు ఆచార్య ఎన్నిసార్లు ఏడ్చిన ఆయనకు ఓట్లు పడేది లేదని కోణంలో మళ్ళా విమర్శలు చేస్తాడు. కసిరెడ్డి నారాయణ కార్పొరేట్ శక్తి ఆయనకు ఓట్లు ఇస్తే మళ్ళీ కల్వకుర్తి నాశనం అవుతుందని చెప్పి తల్లోజు ఆచార్య వస్తాడు కసిరెడ్డి గురించి. వీళ్ళిద్దరూ ఈసారి ఎన్నికలప్పుడు వస్తే కల్వకుర్తి ప్రజలు మాత్రం ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం మిత్రులారా, రాజకీయ నాయకులంతా ఒకటేరా నాయన. సాయంత్రం వరకేమో కల్వకుర్తి నియోజకవర్గంలో చక్కర్లు కొడతారు. ఎవరి పార్టీ జెండా కప్పుకుని వాడు, ఎవరి కండువా కప్పుకుని వాడు. సాయంత్రం వరకు కల్వకుర్తి ప్రజలను వదిలిపెట్టి హైదరాబాద్ పోతారు. హైదరాబాద్ పోయిన తర్వాత వీళ్ళందరూ ఒకటే దగ్గర కూర్చొని భోజనం చేస్తారు, ఒకటే దగ్గర కూర్చొని మందు తాగుతారు, ఒకటే దగ్గర ఎవరి ఈయన బిడ్డ పెళ్ళి అయితే ఆయన వస్తారు, ఆయన కొడుకు పెళ్ళి అయితే ఈయన వస్తారా నాయన. అనవసరంగా కార్యకర్తలు మీరు మీ నాయకుల కోసం మీరు గొడవలు, పంచాయతీలు చేసి జైళ్ళకు పోవడం, కేసులు పెట్టించుకోవడం, మాది పార్టీ మా నాయకుడు అని చెప్పి సంకలు గుద్దుకోకండి అని చెప్పి మనం పదే మన స్ఫూర్తి న్యూస్లో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అది ఈరోజు నిజమైంది. తల్లోజు ఆచార్య, కసిరెడ్డి వేరు కాదు అని నిరూపణ కావడం జరిగింది. జైపాల్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీకి నష్టం చేకూర్చడం జరుగుతుంది. ఆయన భవిష్యత్ కోసం అనేది నిన్న స్పష్టమైంది. ఆ మంగళంలో ఆయన శిష్యుడు పార్టీ మారడం ఎందుకు ఉదాహరణ అని చెప్పి కల్వకుర్తిలోని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తుంటే పదవి కాంక్ష కోసం కన్న తల్లి లాంటి నమ్ముకున్న పార్టీని కానీ, నమ్ముకున్న కార్యకర్తలను కానీ, ఓటేసిన ప్రజలను, మహాశైలులను కానీ నిండా ముంచడం ఈ రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అనేది మరోసారి నిరూపణ అయింది మిత్రులారా. కానీ ప్రజలు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటారు, గుర్తించుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులకి, ఈ మోసం చేసే వ్యక్తులకి, నమ్ముకున్న ఓటర్లకు కానీ, కార్యకర్తలకు కానీ, పార్టీలకు కానీ ఇలాంటి మోసం చేసే వ్యక్తులకు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది సుస్పష్టం మిత్రులారా. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి వెళ్తే, 5 మేయర్ సీట్లలో కాంగ్రెస్ పాగా, అక్రమ బంధం ఏర్పడేసుకుంటే ఎందుకు కాదు, ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ హస్తగతం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎంతో పొత్తు, కమ్యూనిస్టులతో పొత్తు, బీఆర్ఎస్తో పొత్తు, బీజేపీతో పొత్తు. అసలు ఏమి శత్రుత్వం ఏడుంది? మీకు వ్యతిరేక పార్టీ ఏది ఉంది? ఏం రాజకీయం రా బాబు ఇది? ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ హస్తగతం. 105 మున్సిపాలిటీలో 81 పీఠాలు కాంగ్రెస్. ఎంఐఎం మద్దతుతోనేమో నిజామాబాద్లో కాంగ్రెస్ గెలుపు, ఆమంగళనేమో బీజేపీతో కాంగ్రెస్ గెలుపు. సిగ్గు లజ్జ లేకుంటే ఏముంటుంది చెప్పండి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్థానాలు 5, చైర్పర్సన్ స్థానాలు 81. బీఆర్ఎస్ కు చైర్పర్సన్ స్థానాలు 18 వచ్చినాయి, మేయర్ స్థానాలు గుండుసున్నా. ఎంపీ ఎలక్షన్ అట్లయింది అట్లా. ఇక బీజేపీకి ఒక్క మేయర్ స్థానం వచ్చింది, ఒక్క చైర్పర్సన్ స్థానం వచ్చింది. 18 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్, నారాయణపేట చైర్పర్సన్ తో కమలం సరి. 10 చోట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం నాటకీయ పరిణామాలు. ఆదిలాబాద్, బైన్స్ సహా 4 చోట్ల చైర్పర్సన్లుగా ఇండిపెండెంట్లు. బీఆర్ఎస్ కు 2 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ సపోర్ట్. బీఆర్ఎస్ కు 2 చోట్ల కాంగ్రెస్,
2 చోట్ల బీజేపీ సపోర్ట్ అండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ కన్నా సిగ్గుండి ఆదరణ నాకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుంటివి, బీజేపీతోని పొత్తు పెట్టుకుంటి, ఎవడరా మీకు శత్రువు నాకు అర్థమైతే లేదు, ఎవడరా మీకు మిత్రుడు? ఇంత లంగ రాజకీయాలు చేయడం కంటే బంద్ చేసుకుంటారా దుఃఖాలు? మీకోసం కార్యకర్తలు జైలుకు పోవాలి, మీకోసం కార్యకర్తలు ధర్నాలు చేయాలి, మీకోసం మీ పార్టీల కోసం కార్యకర్తలు చౌరస్తాల కోసం ధర్నాలు రాస్తారోకలు చేసి పోలీసులతో లాంటి దెబ్బలు తినాలి, కేసులు పెట్టించుకోవాలి, పెండ్లం పిల్లలు వదిలిపెట్టి జైలుకోవాలి. వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీలో ఎన్నికలు వాయిదా. మున్సిపల్ పీఠాల పోరులో హై టెన్షన్. తొర్రూరు జనగామల రణరంగం. బస్సుల ముట్టడి, తోపులాటలు, లాఠీ చార్జీ, పోలీసుల లాఠీ చార్జీ. చెల్లా చెదురైన కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా. ఇబ్రహీంపట్నంలో హైడ్రామాతో పోస్టు పోన్. క్యాంపు రాజకీయాల నడుమ కాంగ్రెస్ హవా. ఉమ్మడి రంగారెడ్డిలో 3 చోట్ల హంగ్ మున్సిపాలిటీలో హస్తం కైవసం. మేయర్ పీఠానికి సంబంధించి మహంకాళి స్వామి రామగుండం మేయర్ గా ఎంపిక కావడం జరిగింది. మంచిర్యాల మేయర్ గా ధర్ని మధుకర్ ఎంపిక కావడం జరిగింది. కొత్తగూడెం మేయర్ గా 3 గణేష్. కరీంనగర్ మేయర్ గా కొలకాని శ్రీనివాస్. నల్గొండ మేయర్ గా బుర్రి చైతన్య రెడ్డి. మహబూబ్నగర్ మేయర్ గా గుమాల మమత. ఇక నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉషారాణి. మొత్తానికి ఇక్కడ చూస్తే మిత్రులారా, మేయర్ గా ఎంపికైన వాళ్ళందరూ ప్రధానంగా మొత్తం 4 పురుషులు, 3 మహిళలు అయ్యారు మిత్రులారా. మొత్తం ఎంగే ఉన్నారు మిత్రులారా, మిడిల్ ఏజ్ కంటే లోపు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి రాజకీయాలతో మరీ ఇంత విచ్చలవిడి ఇప్పుడు చేసినటువంటి నిన్న మన మేయర్ ఎన్నికల కోసం, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన రంకు రాజకీయ మాదిరి కాకుండా సమాజం కోసం, సమాజ వృద్ధి కోసం, ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సమాజ మార్పు కోసం, అభివృద్ధికి పనిచేస్తే సమాజం ఖచ్చితంగా మార్పు చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేయర్లుగా ఎంపికైన వీళ్ళందరూ కూడా యువతలే కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజ వృద్ధి కోసం పనిచేయాలని మన స్ఫూర్తిని ఆకాంక్షిస్తుంది మిత్రులారా. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ, స్పష్టత ఇచ్చే అవకాశం. ఒకే విడతల పోలింగ్ 15 నుంచి 20 రోజుల్లో ప్రక్రియ పూర్తి కసరత్తు. బడ్జెట్ సెషన్స్, పరీక్షల షెడ్యూల్ కు తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యేసు ప్రాణం పోస్తాడని 4 రోజులు ఇంట్లోనే డెడ్ బాడీ. యేసు ప్రభువు వచ్చి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు డెడ్ బాడీని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఘటన చోటు చేసుకుంది. పిచ్చి ముదిరితే గిట్నే అవుతుంది. కొమరవెల్లిలో పెద్దపట్నం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా కీలక ఘట్టమైన పెద్దపట్నం వేడుకలను ఆలయ ఒగ్గు పూజారులు, అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నంను దాటి మల్లలను దర్శించుకున్నారు. జేఈ మెయిన్ లో మనోళ్ళ సత్తా. తెలంగాణ విద్యార్థి వివన శరత్ మహేశ్వరికి 100%. దేశవ్యాప్తంగా 12 మందికి 100%, అందరూ అబ్బాయిలే. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 స్టూడెంట్. జేఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు విడుదల. ఈసారి అబ్బాయిలు వచ్చారండి, ఎప్పుడైనా అమ్మాయిలు వస్తారు. కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు. ఈ వారంలోనే ఇచ్చేందుకు ఏర్పాటు. గతేడాది మురళీధర్రావు, నూనె శ్రీధర్, భూక్య హరిరామును అరెస్టు చేసిన ఏసీబీ. వీరి అక్రమాస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లో 600 కోట్లకు పైనే. ఈ ముగ్గురిపై విడివిడిగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ షెడ్యూల్ ప్రకారం నోటీసులు. ఏం చేస్తారా బాబు కాలేజ్ ఇంజనీర్లు? ఏం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు. అవినీతి పైన చర్యలు తీసుకోరు, ఎందుకంటే వీళ్ళు చేసేది అదే పని కాబట్టి. రైతుల ఖాతాలో సన్నవడ్ల బోనస్ 514.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. 2.17 లక్షల రైతుల క్వింటాలకు 500 చొప్పున చెల్లింపు. మొత్తం 4.24 లక్షల రైతుల ఖాతాల్లో 1939.58 కోట్లు జమ. ఢిల్లీకి గ్లోబల్ టెక్ దిగ్గజాలు. ఏఐ సమ్మిట్ కు 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 మంది దేశాధినేతలు, 500 మంది ఎక్స్పర్ట్స్ రాక భారత్ మంటపంలో సదస్సు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాక్షి ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, మహిళ చేతికే మంత్రదండం.
మంత్రదండం మహిళ చేతికి ఇచ్చిర్రు, కాదంటలేం. ఆ మంత్రదండం మహిళ చేతికి ఇచ్చి మంత్రాలు చదివేది మొత్తం వాళ్ళ భర్తలు వాళ్ళ కొడుకులే ఉంటారు మిత్రులారా. మంత్రదండం ఏమో మహిళల చేతిలో పెడతారంటే అధికారం అనే మంత్రదండం చేతిలో పెడతారు. కానీ మంత్రం చదివేది మొత్తం అది ఏంది అంటే చేతబాడా, లేదంటే మంచి జరిగేదా, లేదా పాము కట్టదా, అన్ని సమాజంలో ఉన్నాయి కదా. ఇవన్నీ మంత్రాలు చదివేది మొత్తం అంటే వ్యవహారం నడిపించేది మొత్తం వాళ్ళ ఈ మహిళల భర్తల, లేదంటే మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యుల, లేదంటే ఈ మహిళలకు సంబంధించిన వాళ్ళ కొడుకుల వ్యవహారాన్ని మంత్రాన్ని మొత్తం జపిస్తారు. అంటే పవర్ ఈమె అని చెప్పినా పవర్ ఉండేది మొత్తం వాళ్ళ భర్తలు కొడుకుల చేతుల్లో పవర్ మొత్తం ఉంటుంది మిత్రులారా. కేవలం వీళ్ళు చూడ్డానికి మాత్రమే. ఏంటికంటే ఒక వీళ్ళ పదవుల్లో కుర్చీలో ఒక సర్వసభ సమావేశాల ఒక మీటింగ్లు అయినప్పుడు కుర్చీలో కూర్చోవడానికి మాత్రమే వీళ్ళు కనిపిస్తారు మిత్రులారా. అంటే అలా పదవిలో వీళ్ళు ఉన్నారని చూడడానికి మాత్రమే. మనకి మొత్తం నడిపించేది భర్తలు కొడుకులే ఈ వ్యవహారానికి సంబంధించి. అయితే నేనేమంటున్నానంటే ఈ మున్సిపల్ చైర్మన్లుగా, అదేవిధంగా చైర్మన్లుగా, చైర్పర్సన్లుగా, మేయర్గా ఎంపికైన ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఈ మహిళలు ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా వీళ్ళు రాజకీయాల పైన అవగాహన పెంచుకోవాలి, సబ్జెక్టు పైన అవగాహన పెంచుకోవాలి. అసలు వీళ్ళకి ఉన్నటువంటి పదవి విలువ ఏంటి, ఆ విలువ పదవికి సంబంధించిన ఆ విలువతో పాటు వీళ్ళు ప్రజలకు చేయాల్సిన సేవ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సభలు, సమావేశాలు, మీటింగ్లు, కాలనీలో పర్యటనలు, ఇలాంటి సందర్భాల్లో ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళతో కలిసిపోతూ ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకు విషయ పరిజ్ఞానం కల్పించేందుకు ఫస్ట్ వీళ్ళు విషయ పరిజ్ఞానాన్ని వీళ్ళు పొందాలి, అవగాహన పెంపొందించుకోవాలి. రాజకీయం పైన, సమాజం పైన, అదేవిధంగా విషయం పైన అవగాహన పెంపొందించుకొని భర్తలు కొడుకుల పైన ఆధారపడకుండా, ఎవరికైనా పుట్టిన బిడ్డ నడవడం అప్పుడు నేర్చుకుంటుందా? మహిళలు కూడా అప్పుడే రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవగాహన పెంపొందించుకోవాలనుకుంటే కొంచెం సమయం పడుతుంది. కానీ వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్న లోపం వల్ల, ఎందుకంటే మా భర్తలు, మా తమ్ముడు, లేదంటే మాకు సంబంధించిన మా కొడుకులో ఉన్నారు, వాళ్ళే మొత్తం వ్యవహారం చూసుకుంటారని చెప్పి కేవలం వీళ్ళు నామమాత్రంగా ఉండడం అనేది ఇప్పుడు బంద్ చేసుకోవాలి మిత్రులారా. బంద్ చేసుకుని అవగాహన పెంపొందించుకోవాలి. ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ అయింది. ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ కావడంతో పాటు అంతకంటే ముందే ప్రధానమంత్రి అయింది. ఈ దేశానికి సంబంధించిన అనేక మంది మహిళలు కేంద్ర మంత్రులైనరు, రాష్ట్ర మంత్రులైనరు, అనేక రాష్ట్రాలకు మహిళలు ముఖ్యమంత్రులు అయినారు. అదే అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు అయినారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు మహిళలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కానీ భర్త చాటు, కొడుకు చాటు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఎక్కువ మంది. కానీ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకసారి మనం చూద్దాం. ఒక డీకే అరుణం తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత, సరే ఆమెకు తండ్రి చాటు బిడ్డను, అన్న చాటు చెల్లెలు అయినా సబ్జెక్టు పరంగా విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆమె ఏ సబ్జెక్ట్ పరంగా దూసుకెళ్ళగలుగుతుంది. ఏపీకి సంబంధించి వైఎస్ షర్మిల కావచ్చు, ఎన్టీఆర్ బిడ్డ కావచ్చు, రాజకీయాల్లో వీళ్ళందరిని ఒకసారి మనం గమనిస్తుంటే వీళ్ళందరూ కూడా సమాజం పైన పట్టు బిగించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు మిత్రులారా. ఇక్కడ మమతా బెనర్జీ కావచ్చు, వెస్ట్ బెంగాల్కి సంబంధించి, బీహార్కి సంబంధించినటువంటి మాజీ సీఎం కావచ్చు, మాయావతి కావచ్చు, ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక, అంటే తమిళనాడుకు సంబంధించిన జయలలిత కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా ఈ దేశాన్ని, రాష్ట్ర రాజకీయాలను శాసించరు మిత్రులారా. దేశ రాజకీయాలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శాసించింది. ఇట్లా నాకు కావాల్సిన హక్కుల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని రిజర్వేషన్లు బీసీలకు ఆమె కల్పించింది. దేశాన్ని వణికించింది ఆమె ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దేశ రాజకీయాలను వణికించింది, ప్రధానమంత్రిని వణికించింది. అలాంటి సత్తా ఈ దేశంలోని మహిళలకు ఉంది. మహిళలు పరాశక్తులు. మహిళలు ఎక్కడైతే నడియాడుతుంటారో అక్కడ దేవతలు ఉంటారు నమ్మే ఈ దేశంలో మహిళలు ఇంకా తండ్రి చాటు బిడ్డలుగా, భర్త చాటు భార్యలుగా ఇలా ఉండడం అనేది సబబు కాదు మిత్రులారా. మన దేశంలో 50% రిజర్వేషన్లు వచ్చినాయి, రాజకీయాల్లో వస్తుంది. కానీ అవగాహన పెంపొందించుకోలేని క్రమంలో వీళ్ళందరూ కూడా పదవులను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పదవులు పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి పరిమితం కావడం జరుగుతుంది. కానీ పురుషులు అట్లా ఉంటున్నారా మిత్రులారా? పదవి ఎన్నడోవానికి ఒకసారి 20 ఏళ్ల కింద పదవి వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు ఆ పురుషులు. ఇప్పటికీ పదవి రాకున్నా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తుంది. కానీ మహిళలు అట్లా ఉంటున్నారా? కేవలం పదవులు ఉన్నప్పుడు మాత్రమే మహిళలు బయట ఉంటున్నారు. పదవి పోయిన తర్వాత మళ్ళీ ఒంటిళ్ళు కుందేలు అయిపోతున్నారు. అట్లా కావడానికి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తల్లి బాగుంటే, అంటే తల్లి హ్యాండిల్ చేసే కుటుంబం మొత్తం బాగుంటుంది. ఒక రాజకీయ నాయకురాలతో కూడా ఆమె ఉంటే అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతుంది.
ఒక ఇంట్లో భర్తను పిల్లలను ఏ విధంగా చక్కగా చూసుకుంటుందో అత్తమామలను, అదే విధంగా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని చూసుకునే సత్తా ఆమెలో ఉంటుంది, ఆ విషయ పరిజ్ఞానం వాళ్ళలో ఉంటుంది. కానీ రాజకీయాలపైన అవగాహన పెంపొందించుకుని ఖచ్చితంగా ముందుకు అడిగేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం ఈ వార్త ఏంటో. మహిళ చేతికే మంత్రదండం. 62% పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు. పురపూరులో మహిళా ప్రభంజనం. జనరల్ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం. ఇక పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు. రాష్ట్రంలో మొత్తం మీద బీసీలకు 58% పదవులు. పురపూరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పుర పాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లో మాత్రం రిజర్వ్ చేసిన 3 స్థానాల్లోని మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మహిళలకు ఇతర రంగాల్లో 33% రిజర్వేషన్లు అమలవుతుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక సోమవారం నిర్వహించిన చైర్పర్సన్, మేయర్ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64% పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారైతే ఎన్నికలు వాయిదా పడిన మరో 11 మున్సిపాలిటీలు ఇప్పటికే మహిళలకు 4 రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారు 76 స్థానాల్లో విజయకేతనం ఎగర వేసినట్లు అవుతుంది. అయితే దాదాపు 62% పదవులు దక్కించుకున్నట్లు అర్థమవుతుంది. ఇక మహిళలు వారికి కేటాయించిన 50% రిజర్వేషన్ల కంటే 12% అధికంగా పదవులు దక్కించుకుంటుండడం విశేషం. ఇక చట్టసభల్లోనూ అమల్లోకి వస్తే మహిళలు తెరచాటు వ్యక్తులు కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో 2029 చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఎంతమంది మహిళా రాజకీయవేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్పర్సన్లుగా ఎన్నికైన వారిలో విద్యార్థికులు కూడా అధికంగా ఉండడం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్ రిజర్వ్డ్ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ వారు అన్ రిజర్వ్డ్ సీట్లలో గెలుపొంది సత్తా చాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలు రాజకీయాల్లో అవగాహన పెంపొందించుకుంటూ రాజకీయాల్లో రాణించేందుకు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటిని చక్కదిద్దిన మాదిరి ఖచ్చితంగా రాజకీయాలను కావచ్చు, నియోజకవర్గాలను కావచ్చు, మున్సిపల్ని చక్కదిద్దే అవకాశం వారికి ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారికి ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రాని చోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారైతే అధికారం అందుకున్న తర్వాత పాలనపై తమదన్న ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక విద్యార్థికులు ఎక్కువ. ఇక్కడ మన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ కూడా ఎంఈడి కూడా పూర్తి చేయడం జరిగింది మిత్రులారా. ఇక చైర్పర్సన్ మేయర్ స్థానంలో అధిరోహించిన మహిళల్లో విద్యార్థికులు ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే 23 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఒక డాక్టర్ ఉన్నారు. అలాగే 10th ఇంటర్ చదివిన వారు ఉన్నారు. ఇక బీసీలకు 58% పదవులు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జోరుగా ఆందోళన జరగడం, అది చట్టబద్ధత సాధించడానికి అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్పర్సన్, మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.03% పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా ఆ తర్వాత గౌడ్లకు 8, ముదిరాజులకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్పర్సన్ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్, బెస్తా, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కుర్మ, రెడ్డిక సామాజిక వర్గాల వారు దీంట్లో ప్రధానంగా ఉన్నారు. కాబట్టి 8 మంది పీజీలు చేసిన వ్యక్తుల్లో కల్వకుర్తికి సంబంధించిన చైర్పర్సన్ కూడా ఉండడం, చైర్మన్ కూడా ఉండడం గమనార్హం మిత్రులారా. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇక బీజేపీ లేదంట సమీక్ష అంట మిత్రులారా. ఏం సమీక్ష చూద్దాం ఒకసారి. ఇలా ఎంత విడ్డూరంగా ఉంటే 2 వార్తలు చూద్దాం మిత్రులారా. నేడు బీజేపీ మున్సిపల్ పై సమీక్ష. ఏంది, ఎట్టెట్లా మనకు ఓట్లు పడ్డాయి, ఎట్టెట్లా ఓడిపోయినాం, ఎట్టెట్లా మనం జనము అసహించుకుంటున్నారు, దాని గురించి చర్చ. కానీ వాస్తవాలు వీళ్ళు గమనిస్తారా? గమనించారు. గొప్పల గురించి చెప్తారు. ఏం చెప్తారు? మాకు సీట్లు రాకున్నా ఓట్ల శాతం పెరిగిందంటారు, సిగ్గు లేకుండా. చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, సాధించిన ఫలితాలు తదితర అంశాలపై బీజేపీ సమీక్ష నిర్వహించనుంది.
మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొననున్నారు. తాజాగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా పార్టీ ఎలాంటి ప్రభావం చూపింది, ఇంకా సరిచేసుకోవాల్సిన అంశాలు ఏంటి వంటి విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో పార్టీ పరంగా సమన్వయం, నేతలు కార్యకర్తలు ఏ మేరకు సహకరించారో, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పోటీ చేసిన వారు, గెలిచాక క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారు, పార్టీ జారీ చేసిన విప్నకు భిన్నంగా వివరించిన వారిపై చర్చించాక తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల సమీక్ష, జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజనతో పాటు త్వరలోనే వీటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి 2 సస్పెన్షన్. మరి ఇలా సస్పెన్షన్ చేసిరంట, ఎందుకంటే చూద్దాం ఒకసారి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు జగిత్యాల జిల్లా మెట్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు సభ్యురాలు చెట్లపల్లి మీనా, ఆమె భర్త సుఖేందర్ గౌడ్లను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఇది దేనికోసం? మెట్పల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ జారీ చేసిన విప్ను ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా అందుకు సహకరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ఒక ప్రకటన తెలిపారు. అయ్యా రవీందర్, ఏడున్నాయా క్రమశిక్షణ కమిటీ ఏడుంటదయ్యా, ఒకసారి ఆమంగా దిక్కురా. మరి ఈడ కూడా కాంగ్రెస్ వాళ్ళకి మీ బీజేపీ వాళ్ళు వేసిరా మద్దతు, ఒక్క సీట్ వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి మీ వాళ్ళందరూ ఏడా ఓటు వేసిరు నాయన. ఈడ చేతన అవుతుందా తీసుకోనిక? నువ్వు చిన్న పిల్ల బచ్చగానే ఉంటావు, చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటావు, ఆచార్య మీద తీసుకుంటావు చర్యలు, ఈడ ఉన్న కౌన్సిలర్ మీద చర్యలు తీసుకుంటావా? ఏం రాజకీయం నాయన మీది, రాజకీయం చెత్త రాజకీయం. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు ఎందుకు ఒకసారి చూద్దాం మిత్రులారా. దారి కాచి కాంగ్రెస్ దాదాగిరి, మేయర్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల వేళ బరితెగింపు, యథేచ్ఛగా అధికార పార్టీ ప్రలోభాల పర్వం, పోలీసుల అండతో రెచ్చిపోయిన నేతలు, దొడ్డిదారిన హంగ్ బల్దియాల హస్తగతం, బీఆర్ఎస్ కు ఆధిక్యం ఉన్న చోట దౌర్జన్యం, భయభ్రాంతుల గురి చేసేలా దాడులు, బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్ల కిడ్నాప్లు, జనగామలో కోరం ఉన్న ఎన్నిక వాయిదా, తొర్రూరులో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం, కేతనపల్లిలోను కాంగ్రెస్ అరాచకం, మార్చి 16 నుంచి ఒంటిపూట బడి, ఉర్దూ మీడియం స్కూళ్లకు ఈ నెల 19 నుంచే, ఇక సిబిఎస్ఈ 10th పరీక్షలు నేటి నుంచి మొదటి ఎడిషన్ పరీక్షలకు హాజరు తప్పనిసరి అంటూ బోర్డు పేర్కొంది. ఇక ప్రాణాలు పోతున్న పట్టదా, 2 ఏళ్లలో 142 మంది కల్లుగీత కార్మికుల మృత్యువార్త, శాశ్వత దివ్యాంగులుగా మారిన 174 మంది, రూపాయి కూడా విడుదల చేయని రేవంత్ సర్కార్, పరిహారం అందక బాధిత కుటుంబాల తిప్పలు, ఎన్నికల హామీలో ఒక్కటి అమలు చేయని వైనం, కాంగ్రెస్ ప్రభుత్వంపై గౌడనాల తిరుగుబాటు, నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ. ఇక ప్రైవేట్ జాగలకు కంచెలు వేస్తారా? అది ప్రభుత్వ స్థలమని మీరెట్లా నిర్ధారిస్తారు? ఏ విధానం కింద చర్యలు చేపడతారు? హైడ్రాను తెలిసిన హైకోర్టు ధర్మాసనం, హైడ్రాకు వ్యతిరేకంగా 400కు పైగా పిటిషన్లు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనారోగ్యం, 2 ఏళ్ల అధికారుల చుట్టూ తిరిగి వేజారిన ఓయూ ప్రొఫెసర్ ఆఫీసులోకి రాకుండా అడ్డగింత, మానసిక తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం, చివరికి దవాఖానలో చేరిక, అన్సారీ పట్ల అధికారుల వైఖరిపై పలు సంఘాల నిరసన. సిగ్గుండాల ఈ వార్త మీరు పెట్టనిక దొంగల, రిటైర్మెంట్ వయసు పెంచిన దొంగలు మీరు, బెనిఫిట్స్ చేతగాక మళ్ళీ వార్త పెడతారా మీరు? కాంగ్రెస్ కమలం అనైతిక బంధం, సిగ్గులేని దద్దమలరా. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు కదా, ఓ దగ్గర మీరు ఇస్తారు, ఓ దగ్గర వాళ్ళు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల రహస్య ప్రేమ బట్టబయలు, ఒకదానికొకటి బి టీమ్ గా మారిపోయిన వైనం, చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులకు పరస్పర సహకారం, తెరచాటు ఒప్పందంతో పురపాలిక పదవుల పంపకం, చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుగా బీజేపీ కౌన్సిలర్ల ఓటు. అరే సిగ్గు తప్పినోడా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా వేసిర్రా కాంగ్రెస్ వాళ్ళకి, దీని గురించి ఏమంటారా? మెదక్, నరసాపురం, ఆమన్గల్, అలియాబాద్, మెట్పల్లి, కాగజ్నగర్ మున్సిపాలిటీలో అక్రమ పొత్తులు. మరి మీ పొత్తుల గురించి రాయలేదురా మీ పేపర్లా? మరోవైపు ఎంఐఎంతో కాంగ్రెస్ ప్రేమాయణ, మీరు ఏ లేదురా ప్రేమాయణ? మీరు అందరు లవ్ చేసుకున్న లేదురా టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు దొంగలారా. బీఆర్ఎస్ నిలువరించే లక్ష్యంతో ప్రత్యర్థుల మిలాఖత్, అనైతిక పొత్తులను చీకొడుతున్న సొంత పార్టీ నేతలు. ఇక కుమ్మక్కై రోడ్ ఎక్కిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. ఈ కల్వకుర్తిలో కూడా నాయన ఆమన్గల్లో తూ అన్నారు మీ జైపాల్ యాదవ్ని. జై జైపాల్ యాదవ్ అనే బదులు నై జైపాల్ యాదవ్ హటావో జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ బచావో అన్నారు. 60-60 120, జైపాల్ యాదవ్ 420 అన్నారు. మీ గురించి రాసుకోలేదు రా బాబు, ఫస్ట్ పేజ్ ఎందుకు రాలేదు మీ వార్తలు?
86 చేజెక్కాయి 5 కార్పొరేషన్లు 81 పురపాలిక సంస్థలు కాంగ్రెస్ వే అంటూ ఈనాడులో ప్రధానంగా వచ్చింది. ఏఐ ప్రయాణంలో ముందున్నాం, దాన్ని సమర్థంగా వినియోగిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏఐ ఎక్స్పో సమిట్లకు శ్రీకారం, 20 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు, హాజరు కానున్న 20 దేశాల అధినేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు. నాకు నువ్వు, నేను నీకు, పదవుల కోసం వైరం పక్కన పెట్టిన సిగ్గులేని పార్టీలు. మద్దతుతో భాజపాకు మనుగడ ఉండదు, ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా పుర ఫలితాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మద్దతు భాజపాకు మనుగడ ఉండదు అంటున్నాడు. ఆ మంగల్లో 15 సీట్లకు మీద ఒకటే సీట్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ మీకన్నా ఎక్కువ గెలుచుకున్నాడు. వాడిని లేకుంటే మీ వాడు కాంగ్రెస్ వాడు కాకపోవు చైర్మన్. వాడిని పొత్తు పెట్టుకొని మద్దతుతో భాజపా అంటావు. ఇంత దొంగ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీలు. సీఎం మంత్రులు కుట్రలు చేశారు, మమ్మల్ని ఓడించడానికి అన్ని పార్టీలు జతకట్టాయి. కరీంనగర్ లో ధర్మం గెలిచింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వాయిదా పడిన మున్సిపాలిటీలపై భారాస దృష్టి, ఇన్ఛార్జీలు నియమించిన కేటీఆర్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈ ఏడాది ఎండలు ఎక్కువేనంటున్న వాతావరణ శాఖ. అంచనాలు తారుమారు, హైవేల పూర్తి స్థాయి నిర్మాణ పనుల అనుమతులకు జాప్యంతో సమస్య. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు మిత్రులారా. ఇక పెళ్లికి ముందే శృంగారమా, వైవాహిక బంధంలో అడుగు పెట్టే వరకు ఎవరిని నమ్మొద్దు, ఎంత గాఢ సంబంధమైన సెక్స్ ఎలా చేస్తారు. లైంగిక దాడి కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలంటూ ఆర్టీఏ సవరణలపై స్టేకు సుప్రీం నిరాకరణ, చట్టాన్ని పూర్తిగా విచారించకుండా నిలిపివేయాలని వ్యాఖ్య. టైగర్ హైటెక్ ట్రాకింగ్, ఆధిపత్యం టెరిటరీ కోసం పెద్దపులి అన్వేషణ, ఆధిపత్యం లేని సొంత నివాసం కోసం వేట, విశ్లేషిస్తున్న వైల్డ్ లైఫ్ నిపుణులు, అటవీ శాఖ ట్రాకింగ్ లో కీలక విషయాలు. కరీంనగర్ నుంచి నల్గొండ జిల్లాకు టైగర్. ఏది ముందు, గ్రేటర్ ఎన్నికల, ఎంపీటీసీ జెడ్పీటీసీనా, మరో ఎలక్షన్ కు సర్కారు సిద్ధం, ఆరా తీస్తున్న ప్రభుత్వ పెద్దలు. మున్సిపల్ విజయం కలిసి వస్తుందని ధీమా, ఏప్రిల్లోనే పూర్తి చేయాలని ప్లాన్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో భారీ విజయం సాధించి మంచి ఊపులో కనిపిస్తున్న అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా కోర్ అర్బన్ ఏరియాలోని 3 కార్పొరేషన్లు అంటే జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ కు ఎన్నికలు నిర్వహించడమా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడమా అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏ ఎన్నికను ముందు నిర్వహిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందని పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులోపు క్లారిటీ వస్తుందని మంత్రులు అంచనా వేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగియగానే మార్చి మొదటి వారం లేదంటే 2వ వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరి వరకు జరగనున్నాయి. అదే సమయంలో అధికారులు, మంత్రులు బడ్జెట్ సెషన్ లో బిజీలో ఉండనున్నారు. కావున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ పరీక్షలు ముగిసిన వెంటనే నిర్ణయం తీసుకోనున్నారు. యేసు బతికిస్తాడని మృతదేహానికి 4 రోజుల ఫ్యామిలీ ప్రార్థనలు. దుర్వాసన రావడంతో పోలీసులకు ఇరుగు పొరుగు ఫిర్యాదు. ఫ్రీజర్ లో కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం. అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలింపు. కూకట్పల్లిలో ఘటన వెలుగులోకి. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు మిత్రులారా. మీ సూచన సలహాల అభిప్రాయాలు క్రితం తెలియని, అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.